మార్గదర్శి ఫైనాన్షియర్స్కి సంబంధించిన కేసులో రామోజీరావు గారి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొట్టివేసుకుంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చేసిన ట్వీట్ ఏంటి? మార్గదర్శి వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చారిత్రాత్మక తీర్పు నిజాయితీకి దక్కిన మహోన్నత విజయం. ఐఎమ్ రిపీటింగ్, చారిత్రాత్మక తీర్పు నిజాయితీకి దక్కిన మహోన్నత విజయం. శ్రీ రామోజీరావు గారు హిమాలయమంత ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆ నింద ఆరోపణలను ఎదుర్కొని సుదీర్ఘ న్యాయ పోరాటాన్ని చేశారు. అంతిమంగా ధర్మమే గెలిచింది అన్నది ఆయన ట్వీటు. సరే, ఇది చూసిన ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే రామోజీరావు గారి నేతృత్వంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ వసూలు చేసిన డిపాజిట్లు 2,500 కోట్లు ఏదైతే ఉందో అది అధర్మం కాబట్టి, చట్టానికి వ్యతిరేకం కాబట్టి, నిబంధనలకు వ్యతిరేకం కాబట్టే దాని మీద అలా కేసు ఫైల్ అవ్వగానే తాను ఆస్తి అమ్మి మరీ ఆ డిపాజిట్లు వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చింది. అక్రమంగా వసూలు చేశారు. వసూలు చేయడం అక్రమం. ఎవరు పట్టించుకోరనుకున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ కేసును టేకప్ చేయగానే ఆస్తి అమ్మి రిలయన్స్కు డబ్బులు కట్టేశారు. ఆ తర్వాత కేసు ఏంటి? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఫైట్ చేస్తున్న కేసు ఏంటి? అలా వసూలు చేయడమే అక్రమం కదా. అలా అక్రమంగా వసూలు చేసే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయి కదా, నిబంధనలు ఉన్నాయి. వసూలు చేసిన దానికంటే డబల్ ఫైన్ వేయాలి అనే దాని మీద ఫైట్ చేశారు. మొదట రామోజీరావు గారి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అండ్ ఈ సివిల్ ఈ డిమాండ్స్ కూడా, అంటే ఫైన్ వేయాలి అని. సరే, ఫైనల్గా సుప్రీంకోర్టు ఆయన చనిపోయారు కాబట్టి ఇచ్చిన డబ్బు కానీ తిరిగి ఇచ్చారు కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అయితే ఆపేస్తూ ఉన్నాం. సివిల్ లయబిలిటీస్ ఓపెన్గానే ఉంటాయి. ఆయనకి ఏమైనా ఫైన్ వేయాలనుకుంటే ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం వేయచ్చు. అది అట్లా ఓపెన్గానే ఉంది. సో మార్గదర్శి ఫైనాన్షియర్స్ తప్పు చేసింది కాబట్టే ఆస్తి అమ్మి డబ్బు రిటర్న్ చేశారు. వాళ్ళేం తప్పు చేయలేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పలే, వాళ్ళేం తప్పు చేయలేదని చెప్పి కేంద్రం చెప్పలే, వాళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఏ కోర్టు చెప్పలే. ఆయన చనిపోయారు కాబట్టి ఆయన మీద క్రిమినల్ కేసులు కొట్టేశారు. సింపుల్. దీనికోసం వెంకయ్య నాయుడు గారు వాడిన పదాలు హిమాలయం అంత ధైర్యం, ఆత్మవిశ్వాసం, మహోన్నత వ్యక్తి, సుదీర్ఘ న్యాయ పోరాటం, ధర్మం వ్యక్తి. ఒక ఉపరాష్ట్రపతిగా పని చేసినటువంటి వ్యక్తి ఇటువంటి దాని మీద ట్వీట్ వేయడం అవసరమా అని చాలా పెద్ద చర్చ జరుగుతోంది. అండ్ ఆ పెద్ద మనిషి పెట్టినటువంటి ట్వీట్ కింద కమెంట్లు చదివితే నాకు ఒక్కటే అనిపించింది, ఈ కమెంట్లను వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ పిఏలు, అసిస్టెంట్లు చదివి ఏమన్నా చెబుతూ ఉంటారు వాళ్ళకు ఏం కమెంట్లు వచ్చాయి అని. ఎందుకంటే ఒక్కటి కూడా అభ్యంతరకరంగా, అసభ్యంగా ఇట్లేమీ బూతులు లేవు. కమెంట్లు చాలా పద్ధతిగానే, ఒక్కటంటే ఒక కమెంట్ కూడా ట్వీట్కు మద్దతుగా లేదు. నాట్ ఈవెన్ సింగిల్ కమెంట్. ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కేసులో ఆస్తి అమ్మి డబ్బు తిరిగి కట్టినటువంటి ఒక వ్యక్తికి, ఆ సంస్థకు మద్దతుగా ట్వీట్ వేయాల్సిన అవసరం ఏంటి అన్నది రకరకాలుగా నెటిజన్లు లేవనెత్తుతున్నటువంటి అంశం. నిజంగానే అనిపిస్తుంది కదా, ఉపరాష్ట్రపతి అంత స్థాయిలో చేసిన వ్యక్తులు ఇటువంటి విషయంలో ట్వీట్ అవసరమా? అంటే వాళ్ళకు లోపల ఎంత స్నేహమన్నా ఉండనియండి, ఏ బంధమైనా ఉండనియండి, బట్ ఎట్లా ఇట్లాంటి వాటికి ఎట్లా మద్దతుగా మళ్ళీ ధర్మం గెలిచింది, హిమాలయాలంత ధైర్యము, నిజాయితీ పల్లెతే వసూలు చేయొద్దు కదా. వసూలు చేసిన తర్వాత కరెక్టే చేసామంటే దానికే స్టాండ్ అయి ఉండాలి కదా. రిలయన్స్ వాళ్ళకి ఆస్తులు ఎందుకు కట్టారు? సింపుల్ కదా. ఏందోనాయా నిజంగానే వ్యవస్థలు ఏంటో, ఇటువంటి వ్యవస్థలు కీలకంగా పనిచేసిన వ్యక్తులు ఇట్లాంటివి మామూలుగా నెటిజన్లో లేవనెత్తుతున్న ప్రశ్నే. ఇలాంటి వ్యక్తులు వ్యవస్థలో కీలకంగా ఉన్నప్పుడు మరి ఇటువంటి వాళ్ళకి ఎంత సహాయం చేసి ఉంటారు, ఎన్ని అండదండలు అందించి ఉంటారు. అందుకేనేమో ఈ స్థాయికి ఎదుగుతారు. మీకు నాకు ఎవడ అండదండలు అందిస్తాడు? ఎవరు అందిస్తారు మనకు? మరి దానికి తెలివితేటలు ఉండాలి. అది ఒక ఆర్ట్ ఏమో. ఇంత చూడండి, ఎంత యథేచ్ఛగా ట్వీట్లు చేశారో ఆయనకు మద్దతుగా. మళ్ళీ తప్పు జరిగింది, వాళ్ళు ఏం చేస్తారు? తప్పు జరిగింది, సరిదిద్దుకున్నాం అంటున్నారు. తప్పు జరిగింది, సరిదిద్దుకోవడాన్ని మహోన్నత వ్యక్తిత్వం అంటున్నారు.
అసలు తప్పు జరిగినందుకే ఫైన్ వేయాలి కదా, ఫైన్ వేయమని చెప్పి అటు సైడ్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఆ వ్యక్తి బ్రతికిలేడు కాబట్టి ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొట్టేశారు. ఇప్పుడు ఫైన్ వెయ్యాలా లేదనేది మా పరిధి కాదని సుప్రీంకోర్టు దాన్ని ఓపెన్ చేసి పెట్టి ఆర్బీఐకి, కేంద్రానికి వదిలేసింది.